సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీఓ కార్యాలయం ఎదుట పలువురు ప్రజావాణి దరఖాస్తుదారులు వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ఏళ్లు గడుస్తున్నా ప్రజా సమస్యలు పరిష్కరించని ప్రజావాణి ఎందుకంటూ ఫ్లెక్సీలతో ఆందోళనకు దిగారు. దరఖాస్తు చేయడానికి వెళ్లిన ప్రజలను అధికారులు చులకనగా చూస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమానికి అధికారులు అందుబాటులో ఉండటం లేదన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా ప్రజావాణి కార్యక్రమం ఉండాలన్నారు. ప్రజావాణిలో ఇచ్చే దరఖాస్తులను అధికారులు సత్వరమే పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఆఫీసులో కూడా ప్రజావాణి కార్యక్రమం చేయడం జరిగింది. కానీ ప్రజలు ఎంతో జవాబుదారీతనం కూడా కలెక్టర్ గారు ఇవ్వాలి. వీళ్ళ యొక్క సమస్యలు ప్రజావాణిలో సత్వరమే పరిష్కారం చేయాలని చెప్పినా కూడా అధికారులు తుంగలో తొక్కి నామకే వాస్తా ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి ఫిర్యాదులు చెత్త బుట్టలో పారేసుకుంటూ కేవలం కాలయాపన చేయడం తప్పితే ఇప్పటి వరకు ఒక సమస్య కూడా పరిష్కారం చేసింది లేదు. దాదాపు 2 సంవత్సరాల నుండి సిద్దిపేట జిల్లా ప్రజావాణిలో మేము ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అధికారుల యొక్క సమాధానం లేదు. దాన్ని ఇంకా సౌలభ్యం చేసేందుకు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో కూడా ఏదైతే ప్రజావాణి కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. కానీ రెవెన్యూ డివిజన్లో కూడా ఇప్పటి వరకు సమస్యలు లెక్కనే ఉన్నాయి. ప్రజలను ఒక చులకన భావంతో చూస్తున్నట్టు అనిపిస్తుంది. మనం ఇచ్చినటువంటి ఫిర్యాదులకు పరిష్కారం లేదు, అధికారుల జవాబుదారీతనం లేదు. అధికారులు కూడా ప్రజావాణులకు రావడంలో కూడా పూర్తిగా వైఫల్యం చెందారు. ప్రజలు ఎంతో కష్టపడి ఈ డివిజన్ సంబంధించిన ప్రజలు ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసాలు కూడా పెట్టి ఇక్కడ రెవెన్యూ డివిజన్ ఆఫీస్కి వస్తే ఇప్పటి వరకు కూడా ఒక సమస్య పరిష్కారం చేసిన పాపాన కూడా లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రజావాణిని ఎందుకు నిర్వహిస్తున్నారని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. దాదాపు సంవత్సరాల నుండి ఫిర్యాదు చేసినా పట్టించుకోరు. ఎంతోమంది వృద్ధులు వీళ్ళు ఎంతోమంది కష్టపడుకుంటా ఈ సచివాలయానికి వస్తే కూడా కనీసం సమాధానం చెప్పే అధికారి కూడా లేకుండా అయిపోయింది. ప్రజావాణి ఉత్తగా ఏదంటే నామకే వాస్తా నడిపించుకుంటూ కాలం వెళ్ళదిస్తారు. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ స్థానికంగా ఉన్న మంత్రివర్యుడు పొన్నం ప్రభాకర్ గారు జిల్లా కలెక్టర్ ఆఫీసులో కూడా ప్రజావాణి కార్యక్రమం చేయడం జరిగింది. కానీ ప్రజలు ఎంతో జవాబుదారీతనం కూడా కలెక్టర్ గారు ఇవ్వాలి. వీళ్ళ యొక్క